హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టేషన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు ఒక పేషెంట్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. ఒక 45 ఇయర్స్ ఫీమేల్ ఓవర్ బ్లీడింగ్తో వచ్చారు. ఓవర్ బ్లీడింగ్ అంటే ఇప్పటి నుంచి కాదు, ఒక 2 ఇయర్స్ నుంచి ఓవర్ బ్లీడింగ్తో వచ్చారు. ఆ ఓవర్ బ్లీడింగ్ కూడా డేట్ వస్తే కంటిన్యూస్గా 10-15 డేస్ అవుతుంది. ప్లస్ మళ్ళీ ఒక 10 డేస్కి మళ్ళీ డేట్ వచ్చేస్తుంది. అంటే ఎవరీ 20 డేస్కి 15 డేస్ కల్లా డేట్ వచ్చేస్తుంది, ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. దాన్ని అసలు వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు దాన్ని ఏమనుకున్నారంటే పక్కింటి వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు అలా వస్తే మంచిదేను, ఒంట్లో నుంచి చెడ్డ రక్తం వెళ్ళిపోవడం వల్ల మనకి ఇంకా మంచిగా జరుగుతుందని చెప్పడం వల్ల ఆ పేషెంటు ఒక 2 ఇయర్స్ నుంచి దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. ఈ పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల ఒంట్లో ఉన్న రక్తం అంతా పోయి పేషెంట్ అనిమిక్గా వెళ్ళిపోయి నడిస్తే ఆయాసము, ఏమన్నా వర్క్ చేస్తే ఆయాసం రావడం వల్ల ఈరోజు వచ్చారు. ఈరోజు స్కాన్ చేస్తే వాళ్ళకి ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల పొర థిక్ అయింది. 45 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి మనం దాన్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఎవాల్యుయేషన్ అంటే ఎందువల్ల ఎండోమెట్రియం థిక్నెస్ అనేది పెరిగింది అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎండోమెట్రియం థిక్ అయిందంటే వాళ్ళకి క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉన్నట్టు. దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? దాన్ని ఎండోమెట్రియం క్యూరటాజ్ అంటారు. అంటే ఈ గర్భసంచి లోపల పొరని క్లీన్ చేస్తాము. ఆ క్లీన్ చేయగా వచ్చిన ప్రొడక్ట్స్ని హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ పంపిస్తాము. ఈ ఎగ్జామినేషన్లో తెలుస్తుంది ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా అని. చూడండి, ఆ పేషెంట్ క్లీన్ చేశాక మీరు గమనిస్తే ఇదంతా అంటే ఎండోమెట్రియం ఎంత ఉందో చూడండి. దీన్ని మనం హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ పంపిస్తాము. ఆ రిపోర్ట్ వచ్చాక దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాము. ఈ క్లీనింగ్ చేసుకోవడం వల్ల బ్లీడింగ్ ఎందువల్ల వస్తుందో తెలుస్తుంది, బ్లీడింగ్ కూడా కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఎప్పుడన్నా కానీ ఓవర్ బ్లీడింగ్ అయినప్పుడు ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్ని కలిసి వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. చెడు రక్తం అనేది ఏముండదు. ఈ ఎండోమెట్రియం అనేది ప్రతి నెల షెడ్ అవుతూనే ఉంటుంది. అంటే ప్రతి నెల డేట్ రూపంలోనే వస్తుంది. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.